రత్నగిరి తీరాన్ని ఒక అజ్ఞాత భయం చుట్టుముట్టింది. పున్నమి రాత్రి రాగానే సముద్రం మధ్యలో ఒక మాయానగరం వెలుగుతుంది. అది చూడటానికి వెళ్లిన మత్స్యకారుల పడవలు అదృశ్యమవుతున్నాయి. పరుగెత్తండి, ఏదో కింద ఉంది. ప్రతి ప్రయత్నం సముద్రం మింగేస్తోంది. కాపాడండి! ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చాడు. అతను చెప్పినది అందరినీ వణికించింది. అక్కడ చేప మనుషులున్నారు. నగరం నీటిలో ఉంది. భయం ఇప్పుడు కథ కాదు, నిజమైంది. నన్ను వదిలే, వాళ్ళు వస్తారు. అదే సమయంలో రాజ్యంలో మరొక విపత్తు జరిగింది. మహారాజా, మరకత్మణి దొంగిలించబడింది. ఆ సమయంలో ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. రిషి, ఈ పని నీవే చేయాలి. ఆజ్ఞాపించండి మహారాజా. ఆ మణి లేకపోతే, ఆ మరకత మణి లేకపోతే వర్షాలు పడవు. అది సముద్రంలో ఆ మాయా నగరానికి చేరిందని వార్త. ఆ చేప మనుషుల నుండి మన మణిని, మనుషుల్ని రక్షించు. దాన్ని తెచ్చి మీ ముందుంచుతాను మహారాజా. రిషి తన జీవితంలోనే పెద్ద సాహసానికి సిద్ధమయ్యాడు. రిషి తన మిత్రుడు సాంబయ్య, రామయ్యలను తీసుకుని తీరానికి చేరుకున్నాడు. ఋషిబాబు, మాకేత ఇది సరైన పని కాదు. చేప మనుషులు మనల్ని కొడుకు చేసేస్తారా? సాంబయ్య, చేప మనుషులు ఉండరు. ఇదేదో సాంకేతిక మాయ. పదండి, అదేంటో చూద్దాం. రిషి సముద్ర తీరం దగ్గరకు చేరుకుని అల్లకల్లోలంగా ఉన్న అలలను చూస్తూ లోతుల్లో ఉన్న ఆ మాయా నగరానికి ఎలా వెళ్లాలా అని గంభీరంగా ఆలోచిస్తున్నాడు. ఆ సముద్రం ఇంకా తన రహస్యాన్ని బయటపెట్టలేదు. ఏదో జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. సరిగ్గా అప్పుడే తీరానికి కొద్ది దూరంలో సముద్రపు నీరు ఎర్రగా మారుతుండటం, ఒక పడవ ముక్కలైపోవడం రిషి గమనించాడు. సముద్రం లోతుల నుండి ఒక భయంకరమైన ప్రాణి బయటకు వచ్చింది. రిషి మాత్రం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలోకి దూకాడు. సమయం చాలా తక్కువ. మరణం అతని ముందే ఉంది. ఒకే ఒక్క దెబ్బతో రిషి పరిస్థితిని మార్చేశాడు. ఆ రాక్షస చేప ఓడిపోయింది. ప్రాణాలను రక్షించేందుకు రిషి తన శక్తినంతా వినియోగించాడు. చివరికి అతన్ని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చాడు. అతను సామాన్యుడు కాదు. ఒకప్పుడు రాజ్యంలో గొప్ప శాస్త్రవేత్తగా పనిచేసి ప్రస్తుతం రహస్యంగా సముద్ర పరిశోధనలు చేస్తున్నారు. నాయనా రిషి, నేను నీ ధైర్యానికి మెచ్చాను. ఆ మాయా నగరానికి వెళ్ళడం సామాన్యమైన పడవలకు సాధ్యం కాదు. నా దగ్గర ఒక రహస్య ఆయుధం ఉంది. డాక్టర్ సాగర్ వారిని ఒక రహస్య గుహలోకి తీసుకెళ్ళాడు. ఏంటి బాబు? వాళ్ళు చూసింది వాళ్ళ ఊహకు మించినది. ఇదే నా జలయంత్రం. ఈ యంత్రంతో సముద్రం అడుగున ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇదే మీ ప్రయాణానికి మార్గం. ఇందులోకి వెళ్తే బ్రతికి బయటికి వస్తామా? భయం ఇంకా అతను వదలలేదు. మన లక్ష్యం కోసం
ఇది తప్పదు. రిషి సాగర్ గారికి ధన్యవాదాలు చెప్పి తన యాత్రను మొదలుపెట్టాడు. ప్రయాణం ప్రారంభమవుతుంది. అతని ముందున్నది తెలియని లోకం. ఇప్పుడు అసలు సాహసం ప్రారంభమైంది. అక్కడి జీవులు వింతగా ఉన్నాయి. అయ్యో, ఇవేంటి? జలయంత్రం నీటి అడుగున ప్రయాణిస్తుండగా ఒక పెద్ద తిమింగలం దానిని మింగడానికి నోరు తెరిచింది. అమ్మో, మనల్ని మింగేస్తుంది. ప్రమాదం అతి దగ్గరికి వచ్చింది. శాంతంగా ఉండండి. రిషి శాంతంగా ఒక మీట నొక్కగానే ఆ జలయంత్రం నుండి ఒక వింతైన శబ్దం వెలువడి తిమింగలాన్ని పక్క పంపించేసింది. సముద్రం లోతుల్లో వింత వింత చేపలు, పాములు చూసి సాంబయ్య కళ్ళు తెలేశాడు. సముద్రం లోతుల్లో ఒక చోట అకస్మాత్తుగా వెలుగులు కనిపించాయి. అక్కడ చూడండి. ఎదురుగా ఒక భారీ గాజు గోపురం ఉంది. సముద్రం అడుగున ఒక అద్భుతమైన నగరం వెలుగుతోంది. ఒక రహస్య ప్రవేశ ద్వారం కనిపించింది. వాళ్ళు నగరంలోకి ప్రవేశిస్తున్నారు. లోపల అందమైన భవనాలు, తోటలున్నాయి. ఆ గృహం చుట్టూ చేప చర్మం లాంటి దుస్తులు వేసుకున్న కొందరు వ్యక్తులు తిరుగుతున్నారు. వాళ్ళ చేతుల్లో వింతైన బల్లీలున్నాయి. రిషి తన యంత్రాన్ని ఒక రహస్య ద్వారం దగ్గర ఆపి లోపలికి ప్రవేశించాడు. అక్కడ విచారిస్తుండగా రిషికి ఒక ముఖ్యమైన ఆధారం దొరికింది. ఇది కోస్తా దొంగల రాజముద్ర. అంటే వాళ్ళు మనుషులేనా? అకస్మాత్తుగా చేప మనుషులు వచ్చి రిషి బృందాన్ని చుట్టుముట్టారు. ప్రమాదం ఇప్పుడు చుట్టుముట్టింది. వాళ్ళు చేప మనుషులు కాదు, కేవలం చేప చర్మంతో చేసిన తొడుగులు వేసుకున్న సాధారణ దొంగలే. వాళ్ళ నాయకుడు నీలి మంత్రి అనే ఒక మాజీ నౌకాదళ అధికారి. రిషి, ఇక్కడ నువ్వు తప్పించుకోలేవు. నీలి మంత్రి ఒక మీట్ నొక్కాడు. వెంటనే గదిలోకి నీరు రావడం మొదలైంది. రిషి ఏమాత్రం తత్తరపడలేదు. రిషి ఒక పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాడు. తన సంచిలో ఉన్న ఒక బలమైన అయస్కాంతం తీసి ఆ గది మధ్యలోని స్తంభానికి తగిలించాడు. నీటి ప్రవాహం ఆగిపోయింది. అది ఎలా జరిగింది? అందరూ ఆశ్చర్యపోయారు. ఇది మొత్తం ఒక యంత్ర వ్యవస్థ. ఇది ఒక భారీ లోడేపై నిర్మించిన గాజు నిర్మాణం. మరకతమణి కాంతిని విద్యుత్తులా వాడుతున్నారు. రిషి తన జలయంత్రం నుండి ఒక సందేశపు పొగ సముద్రంపైకి పంపాడు. తీరంలో వేచియున్న రాజుగారి నావికాదళం వెంటనే వచ్చి కోటను ముట్టడించింది. దొంగలు పట్టుబడ్డారు. మాయానగరం గుర్తున్నట్టయింది. నీలిమంత్రిని బంధించి మరకతమణిని తిరిగి తెచ్చారు. మహారాజా, మరకతమణిని నియమించారు. రిషి, నువ్వు మా రాజ్య గౌరవాన్ని కాపాడావు. మేము తిమింగలాన్ని పట్టుకుని కొట్టాం. చిన్న పిల్లలు ఆశ్చర్యంగా వింటున్నారు. రిషి మాత్రం నిజాన్ని తెలుసుకున్నాడు. రిషి నవ్వుకుంటూ తన తదుపరి సాహసానికి సిద్ధమయ్యాడు.